శ్రీమాతృపితృగురుదైవాయ నమ. శ్రీ సద్గురు పూర్ణానంద దుర్శెట్టి లక్ష్మీనారాయణ స్వామినే నమ. మాతా హేమలతాదేవినే నమ. గురు యొక్క మాయ శరీరాన్ని పరమాత్ముని అనుగ్రహంలో ఉంచి ఈ మాయను తెలుసుకోవాలి. ముందుగా ఈ పరమాత్మ సృష్టిలోకి నేను ఎందుకు వచ్చాను, ఈ నేను అంటే ఎవరు, దీనికి ఏది ఆధారంగా ఉన్నది, ఆ ఆధారం ఏంటిది అనేది పరమాత్ముని దగ్గరికి పోయి తెలుసుకోవాలి. ముందుగా వినాయకుడిని అంతటి వాడే ఆ పరమశివుడు పార్వతి ఎందుకు తిరిగిండు అనేది తెలుసుకోవాలి. అతనికి సృష్టి అంతా తెలుసుకోవడానికి ఎంతసేపు పడుతుంది, మరి ప్రకృతిలో పరమాత్ముడు ఎలా ఉన్నాడు, దీనిని తెలుసుకునే మార్గం శ్రీ సద్గురు మార్గంలో తెలుసుకోవాలి. ఎంత అనుభవం మనకున్న అణువంత మాయ అనేది మన కాలు కిందనే ఉంటుంది కాబట్టి ఆ మాయను తెలుసుకునే మార్గం చేయాలి. ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచ సృష్టిలోకి వచ్చి నేను ఎవరు అనేది తెలుసుకోలేక ఆగమై పోతున్నారు. ఈ యొక్క కర్మ అనేది ఎలా ఉంటుంది అంటే వదిలిపెట్టిన బాణం, ఆ బాణం ఎలా అయితే వస్తుందో ఆ కర్మ కూడా మనకు అలానే వస్తుంది. ఈ జ్ఞానం విజ్ఞానం అనేది మనకు గురువు అడుగడుగున చెప్తూనే ఉంటాడు. తల్లి గర్భముల ఉన్నప్పుడు పరమాత్ముడు జ్ఞానం చెప్తాడు. మళ్ళీ భూమండలంకి వచ్చిన తర్వాత ఇక్కడ గురువు ఏ రూపకంగా అయితే గురువు ఉన్నాడు, ఎవరైతే మనకు చెప్తున్నారు, మనం ఎవరి ద్వారా తెలుసుకుంటున్నాం, ఈ వస్తువు పేరు ఎలా వచ్చింది అనేది తెలుసుకోవడానికి గురువు అనుగ్రహం ఉంటే తప్ప మనకు తెలియదు. కాబట్టి ఈ యొక్క జ్ఞానాన్ని పంచేది ఎవరు? గురువే. కాబట్టి మనము కూడా ఆ గురువు అనుగ్రహంలో తెలుసుకొని ఉండాలి. ఈ కర్మను తొలగించుకునే ప్రయత్నం చేయాలి. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.